హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బార్డ్. మీకు వస్తున్నటువంటి ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్ లేదా మీరు పంపినటువంటి ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్ యొక్క స్టేటస్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈఎంఎస్ యొక్క స్పీడ్ పోస్ట్ని మనం రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి కన్సైన్మెంట్ నెంబర్, ఇది 13 డిజిట్స్తో ఉంటుంది. ఈ కన్సైన్మెంట్ నెంబర్ని మీరు రైట్ సైడ్ చూస్తున్నటువంటి నెంబర్కు ఎస్ఎంఎస్ చేస్తే మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ స్పీడ్ పోస్ట్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ద్వారా కూడా స్పీడ్ పోస్ట్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. వెబ్సైట్లో స్పీడ్ పోస్ట్ యొక్క స్టేటస్ని ఎలా తెలుసుకోవాలో మీకు నేను స్టెప్ బై స్టెప్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అయితే మీరు ముందుగా మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఇండియా స్పీడ్ పోస్ట్ అని ఎంటర్ చేయండి. ఇండియా స్పీడ్ పోస్ట్ అని ఎంటర్ చేసిన వెంటనే ఇండియా స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకు అప్పుడు మొదటి పేజీలోనే ట్రాక్ కన్సైన్మెంట్ ఇండియా పోస్ట్ అని ఉంటుంది. ఆ పేజీపై క్లిక్ చేస్తే అప్పుడు మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకు ఈ విధంగా కన్సైన్మెంట్ నెంబర్ అలాగే క్యాప్చా అడుగుతుంది. మీరు 13 నెంబర్లు గల కన్సైన్మెంట్ నెంబర్ను ఇందులో ఇచ్చి అలాగే కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి సెర్చ్ బటన్పై క్లిక్ చేస్తే అప్పుడు మీ కన్సైన్మెంట్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అందులో బుకింగ్ డేట్, అది ఎక్కడి నుంచి బుక్ అయిందో, అలాగే ఇప్పుడు ఎంతవరకు డిస్పాచ్ అయిందో మీకు స్టేటస్ అనేది ఈ విధంగా క్లియర్గా చూపిస్తుంది. ఇలా మీరు మీకు వస్తున్నటువంటి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆర్సీ, లైసెన్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాటిని కూడా మీ దగ్గర ఉన్నటువంటి కన్సైన్మెంట్ నెంబర్ ద్వారా ఈజీగా ఈ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Stay tuned for next video.